తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, సంస్కృత పండితురాలు డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచసతి చెప్పుకోవాలనుకున్నాం కదా. అవునండి. ముందుగా మనము కంచిలో ఉన్న కామాక్షి అమ్మవారి గురించి కొన్ని సంఘటనలు, ఆమె అద్భుతాలు, ఆమె వైభోగాలు తెలుసుకొని మొదలు పెడదామండి. తప్పకుండానండి. మన అంతా లలితా త్రిపుర సుందరేనండి, అమ్మవారే. రకరకాల పేర్లతో ఒక్క చోట వెలిసారు. అసలు కంచి కామాక్షి గురించి వివరం చెప్తారా? తప్పకుండానండి. ఈ కామాక్షిదేవి, కంచిలో వెలసినటువంటి కామాక్షిదేవి యొక్క మూల కథ ఒకటి ఉందండి మనకి. అసలు ఆ ఆవిర్భావం, పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉందో మనం తెలుసుకుంటే, పూర్వము కాత్యాయనుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాడు. అతను శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. అయితే దేనికోసం అంటే, అతను పార్వతీదేవి లాంటి కూతురు నాకు కావాలి అని, అసలు పార్వతీదేవే నాకు కూతురుగా పుట్టాలని ఆయన తపస్సు చేస్తూ ఉండేవాడు. చూడండి అసలు ఆ ఋషుల యొక్క ఉన్నతమైనటువంటి కోరికలు కూడా ఎలా ఉంటాయో. ఏదో అందరూ ధనధాన్యాలు, సంపదలు, ఏ వశిష్ఠు విశ్వామిత్రుడు అయితే నేను బ్రహ్మ ఋషిని కావాలి అటువంటివి కోరుకుంటూ ఉంటారు. లేకపోతే నేను మోక్షానికి వెళ్ళాలని కోరు. కానీ అమ్మవారు కావాలని, అమ్మవారే కూతురుగా ఎంత సద్భావం, ఎంత సద్భావం చూడండి. అంటే జగన్మాత తన యొక్క కడుపున పుట్టాలని ఆయన అనుకున్నాడు, జగన్మాతను. అయితే శివుడు సంతోషంగా పార్వతీదేవి లాంటి కూతుర్ని కలుగుతుందని చెప్పేసి అదృశ్యం అయిపోయాడు. తర్వాత అతనికి, అంటే వాళ్ళందరూ ఏంటంటే గర్భధారణతో శిశువుల్ని కనేవాళ్ళు కాదు, మానసిక పుత్రులు ఉంటారు కనుక కాత్యాయనుడి ఒళ్ళో ఒక సుందరమైన బాలిక ఆడుకోవటం మొదలుపెట్టింది. ఆయన తపస్సులో ఉండగా ఆయన ఒళ్ళో ఒక చక్కటి అందమైన బాలిక చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ కనిపించిందట. ఒళ్ళో కనిపించేసరికి ఆయన ఎంతో సంతోషం చెంది బాలా త్రిపుర సుందరిని శివుడు వరంగా ఇచ్చాడు. ఆ బాలా త్రిపుర సుందరిని చక్కగా పెంచి పెద్ద చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవాడు. అయితే ఆవిడకి పెళ్లి వయసు రాగానే పెళ్లి చేద్దామని చేసి సంకల్పించి శివుడే కావాలి కదా భర్తగా, మరి శివుడిని పార్వతిని కావాలని కోరాడు. మరి పార్వతిని శివుడికి అప్పచెప్పాలి కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే ముద్దు ముచ్చట్లన్నీ తీర్చుకున్నాడు. ఆయన ముద్దు ముచ్చట్లన్నీ తీర్చి అల్లారు ముద్దుగా పెంచుకొని కొన్నాళ్ళకి ఆమె యుక్త వయసు రాగానే ఆవిడ చేతికి శివుడికి ప్రీతిపాత్రమైన వస్తువులు 2 ఇచ్చాట. ఒకటి పులి చర్మము, రెండోది రుద్రాక్షలు. అయితే ఆ రుద్రాక్షలు, పులి చర్మము పట్టుకొని బాలా త్రిపుర సుందరి అలా ఆవిడ ఆ ప్రకృతిలో లీనమైపోయి అలా ఆవిడ సాగిపోతూ విహరిస్తూ ఉంటే, ఒక చోట ఆ రుద్రాక్షలు, ఆ పులి చర్మము కూడా ఎక్కడండి ఒక చోట అంటే, అదే విచిత్రం అండి. చివరిలో ఒక చోట చెట్లల్లో కలిసిపోయినాయి ఆ 2. ఎక్కడ కలిసిపోయినాయి అని చూస్తే అది కాంచీపురం అయింది. అందుకనే కంచి కామాక్షి యొక్క మూల స్థానాలు ఏమిటంటే కాత్యాయనుడి ఒళ్ళిలో బాలా త్రిపుర సుందరిగా ఉండటం, తర్వాత బాలా త్రిపుర సుందరిగా వివాహం చేసుకోవడం, తర్వాత అది కాంచీ పట్టణంలో మమేకమైపోయినాయి కనుక ఆ 2 కూడా వృక్షాలలో అక్కడ కంచి కామాక్షి దేవి రూపంలో చివరికి నివాసం ఉన్నాయి. అంటే మొదట బాలా త్రిపుర సుందరిగా కాత్యాయని ఒళ్ళులో జన్మించి, తర్వాత శివుడిని వివాహం చేసినప్పుడేమో త్రిపుర సుందరిగా ఉండి, 3వ స్థానం ఆవిడ ఎలా వచ్చింది, కంచి పట్టణం వచ్చింది. అంటే కాంచీపురానికి వచ్చిన తర్వాతే ఆవిడ చేతిలో ఉన్న రుద్రాక్షలు, పులి చర్మము ప్రకృతితో మమేకమైపోయినాయి కనుక వృక్షాలుగా మారిపోయినాయి కనుక ఆ మారిన ప్రదేశం కాంచీపురం అయింది కనుక అక్కడ అమ్మవారు కంచి కామాక్షి దేవిగా నివాసం ఉండిపోయారని మనం చెప్పుకోవాలి. శివుడు అంటేనే మంగళకరమైంది. ఆ మంగళకరమైన సుందర రూపంతో ఆవిడతో నివాసం అక్కడే ఉన్నాడు. ఇది అమ్మవారి యొక్క అంటే పుట్టు పూర్వోత్తరాల్లో ఉన్నటువంటి మూల కథ. చాలా అద్భుతంగా ఉందండి కథ. ఈ కథ చాలా ఇది కొత్తగా విన్నట్టుగా. అంటే మనం ఇప్పుడు మూక కవి రాసిన పంచశతిలో ఈ కంచి కామాక్షి దేవి గురించి చెప్పుకుంటాం ఎలాగో. దాంట్లో వర్ణనలన్నీ ఆవిడవే ఉన్నాయి. కాకపోతే ఆవిడ పుట్టు పూర్వోత్తరాలు, ఆవిడ మహిమలు, ఆవిడ యొక్క వర్ణనలు ఎలా ఉన్నాయో కొన్ని చెప్పుకొని మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో అమ్మక పంచశతిలో ఉన్న ఆర్యా శతకం కూడా మనం చెప్పుకుందాం. ఈరోజు అమ్మవారి పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో, ఏ భక్తురాలింటికి వెళ్తుందో, భక్తుడి ఇంటికి వెళ్తుందో తప్పకుండానండి చూడాలి కదా మనం.
ఈసారండి వరద గోవిందరాజు అనే ఆయన ఐడి ఎలా ఇచ్చారంటే సంబాన 5036. వరద గోవిందరాజు అనే ఆయనకి అమ్మవారి ఆశీస్సులు, లలితా సహస్రనామ కుసుమము ఈయనకి అందించే భాగ్యం మా యాజమాన్యానికి మాకు కలిగింది. సో వరద గోవిందరాజులు గారు, మీరు అదృష్టవంతులండి. అమ్మవారి ఆశీస్సులతో మీకు ఈ పుస్తకం త్వరలో చేరుతుంది. వరద గోవిందరాజులు గారు, మీకు అమ్మవారి కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నామండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.